ఇప్పుడు 'చక్రపాణి' చివరి టైంలో చనిపోయేటప్పుడు గాని, లేకపోతే దానికన్నా ముందు రిలేషన్‌లో ఉన్నప్పుడు గాని, ఈ విషయాలు మీతోటి షేర్ చేసుకున్నాడా? సహజంగా ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటారు గదా! షేర్ చేసుకున్నాడంటే మాకు గూడా చూపిచ్చినాడు. అమ్మాయిని చూపిచ్చినాడు. ఓకేరా ఈడు జోడు బానే ఉంది. మీరు నడుస్తున్నది గదా! ఇంట్లోళ్ళు గూడా ఒప్పుకున్నారు గదా! అడ్డంకేముంది అంటే, హ్మ్. హ్మ్. లేదు వాళ్ళ ఫాదర్ ఇట్లా క్రిస్టియానిటీ గురించి కొంచెం అగెయిన్స్ట్ ఉన్నాడు. హ్మ్. నేను అయినా గాని కన్వర్ట్ అయిదామనే అనుకున్నా. మమ్మీకి గూడా చెప్పేసిన. అమ్మవారి దగ్గరకొస్తాడు, కంకణం కట్టుకుంటాడు, ప్రసాదం సో, తింటాడు, ఈ ప్రస్తుతం కాలంలో అవి దీక్షలుంటాయి. సహజంగా నడుస్తున్నాయి. ఆ! హ్మ్. హ్మ్. అవి నడుస్తూనే ఉన్నాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎక్కడ వీడు హార్ట్ బ్రేక్ అయిండు అంటే, ఆ థర్డ్ పర్సన్ ఎంటర్ అయిన తర్వాత, అమ్మాయి ఎట్లా చేసి వదిలించుకోవాలి అనే రీజన్ ఏందంటే, కావాలి నాకు అని చెప్పి ఒక మాట వచ్చింది వీని నోట్ల నుంచి. అరే! దానికి 3 కావాలంటరా అని అంటే, ఇదేంది పిచ్చి ఫ్యాంటసీలు ఇదేందిరా మరి 8 ఏళ్ళు లవ్ స్టోరీ అది ఇది అన్నావు. మొత్తం అందరికి డప్పు చేసుకొని అందరికి పరిచయం చేసినావు. మరి ఇదెక్కడ పంచాయతీ నీకు తెలవదా ఇది ముందు అంటే, ఇవన్నీ కొత్తగొస్తున్నాయిరా నాకేం అర్థమైతలేదు.